యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ. ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోశాన్ని పొందుతారో, దుఃఖాన్ని పొందుతారో, అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది. తత్వతః విష్ణువు, వైష్ణవి, నారాయణ, నారాయణి ఈ రెండు వీరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ. ఆమె రాక్షస సంహారం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది. అటువంటి రూపాలలో కొన్ని కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో ఒకటి భ్రామరి, 9 రూపంలో వచ్చింది. వేరొకసారి నకులి, ముంగిస రూపంలో వచ్చింది. మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం. ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు. అందుకే మార్కండేయ కృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటారు. ఆ సంసార సర్పదష్టానాం, సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు. సంసారాన్ని పాముతో పోలుస్తారు. అసలు పాము ముంగిసని చూసేటప్పటికీ త్వరగా పారిపోతుంది. చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. ఆయన సర్పభూషణుడు, ఆమె నకులి. ఆయనేమో సర్పాలన్నింటినీ తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు, ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది. ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి, ఈవిడేమో ముంగిస వేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటిది అనిపిస్తుంది. కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు. వాసుకి లాంటి సర్పాల్ని, ఆదిశేషుడి వంటి సర్పాల్ని భూషణములుగా స్వీకరించాడు. ఆమె ముంగిస రూపంలో నకులిగా వచ్చింది అంటే దాని అర్థం వేరు. సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది. అంతేకాదు, ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు, ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది. ఆవిడ ఒకసారి ముంగిస రూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు. ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది, అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొందింది. ఆమె తుమ్మెదగా వచ్చింది. ఆమె తుమ్మెదగా రావలసిన అవసరం ఏమిటి అంటే ఒకానొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. రాక్షసుడు అనేటప్పటికే వాళ్ళకుండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది. అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు. అది మర్త్యలోకంలో కుదిరే విషయం కాదు, ఇంకొక వరం ఏదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు. అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు. అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా. నేను దేవతల చేతిలో చనిపోకూడదు, రాక్షసుల చేతిలో చనిపోకూడదు, 2 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, 4 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, ఇన్ని కోరికలు కోరాడు. తథాస్తు అని బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఆయన ఉద్ధతి పెరిగిపోయింది. ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు. ఎవరు ధర్మాచరణం చేస్తూ ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు. ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం. అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి. అందుకే వాడు నా కొరకు రక్షించవలయువాడు అంటాడు భాగవతంలో.
భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి? అందుకని ఒక భాగవతోత్తముణ్ణి, ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు, నా కొరకు, నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు. కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అన్నట్టే ఆవిర్భవించింది. ఏం కావాలని అడిగింది. అమ్మా, నీకు తెలియని విషయమా? ఆర్తి కొద్దీ మేము మనవి చేయడం, అరుణాసుర సంహారం చెయ్యాలి. వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమని, తుమ్మెదల రూపాన్ని పొందండి. ఎందుకంటే 2 కాళ్ళుంటే చావడు, 4 కాళ్ళుంటే చావడు, స్త్రీల చేతిలో చావడు, పురుషుల చేతిలో చావడు, దేవతల చేతిలో చావడు. తుమ్మెద చేతిలో అయితే మరణించాలి. ఎందుకంటే తుమ్మెదకి షట్పదమని పేరు, 6 కాళ్ళుంటాయి. కాబట్టి నేను తుమ్మెదగా పెడతాను, మీరందరూ కూడా తుమ్మెదల దండైనా వెంటారండి. ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మెద రూపాన్ని పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఏం కావాలో తెలుసా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన భిక్షాంచదేహి. అమ్మ నాకు జ్ఞాన భిక్ష పెట్టమ్మా అని అడిగారు. అందరూ అన్నం పెట్టమ్మా అంటే అమ్మ నాకు జ్ఞానం ఇయ్యమ్మా అని అడిగారు. అంతటి మహాజ్ఞాని శంకరులు అంటారు, కదా కాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం. అసలు ఆ శ్లోకాలు చదువుతుంటేనే మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు ఇది మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్తాను. దాన్ని అమ్మ సింహాసనం మీద కూర్చుని అమ్మవారి పాదపీఠం మీద 2 పాదాలని ఇలా పెట్టి కూర్చుంది అనుకోండి. మీరు ఎప్పుడైనా సౌందర్యలహరి అట్ట మీద బొమ్మ చూశారో లేదో, అందున చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చున్న బొమ్మ కూడా కలిసి మీరు చూస్తే మీరు ఎంతసేపు చూడండి మీ మనస్సు పొంగిపోతుంది. మీకేం అక్కర్లేదు. సౌందర్యలహరి అమ్మవారి బొమ్మ, ఆవిడ కూర్చుని ఇలా ఎర్రటి చీర, గులాబీ రంగులో కనపడుతున్నటువంటి 2 పాదాలు, అక్కడే కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు, ఇలా సత్యదండం పట్టుకుని ఉన్నటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఇలాంటి వాటిని మీరు దర్శనం చేస్తూ ఉన్నారనుకోండి, వాటికి ఏదో ఆనందం కలిగిందంటే ఎంతకన్నా ఏం లేదు. దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూడరా, పొంగిపోతున్నానంది అమ్మ, వీడు ముందుకే చూస్తున్నాడు, ఇలా ఒకసారి చూసేటట్టు చేసింది అంతే. అందుకని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం. అటు చూసి చెప్తావే, ఇగో నా పాదాలు అవి అన్ని ఇక్కడ, శంకరులు ఇక్కడ పక్కనే లేరు, ఒకసారి నేను తిరిగితే మీరందరూ కూడా ఇటు తిరుగుతారని వెంటనే అలా చేసింది ఆవిడ. అందుకని ఇది పడేటట్టు చేసి అటువైపు నుంచి చూపించింది. అందుకని మీరు ఆ పాదపీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టుకుని ఉంటుంది. మీరు ఒక బంగారు పాత్ర పట్టుకెళ్ళి ఉట్టి పాత్ర మీద పెట్టిస్తారా అమ్మ పాదాలు? దాని నిండా చక్క నాగపడగ పూలు, ఎర్రటి మందార పూలు, తెల్లటి సన్నజాజి పూలు, ఇవన్నీ పాత్రలో అడుగున వేసి ఆ పాత్ర పట్టుకెళ్ళి అమ్మవారి పాదాల కింద పెట్టి, అమ్మవారిలోనే కదా అయ్యవారు కూడా ఉంటారు, ఆ పాత్రలో పెట్టి అమ్మ 2 పాదాలు చూసేటప్పటికి మెత్తటి అమ్మ ఎర్రటి పాదాలు, తెల్లటి గోళ్ళు దర్శనం చేసి ఆ అమ్మ పాదాల నిండా పసుపు రాసి హారాన్ని పెట్టి తాంబూలం వేసుకుని వీణానాదం వింటూ ఇలా ఇలా తల పంకిస్తుంటే, ఇలా ఇలా తాటంకాలు కదులుతుంటే, బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే, సువాసన మీ పూజాగదంతా గుబాళించేస్తుంటే, కిరీటంలో కాంతి కొడుతుంటే మీ వంక చూసి, ఓయ్ కోటేశ్వరరావు వచ్చావరా నాన్న కూర్చో అని అమ్మవారంటే మీరు కూర్చుని అమ్మ పాదాలు చూసి పొంగిపోయి నమస్కారం చేసి, అమ్మ నీ పాదాలు కడుగుతానమ్మా అంటే కడుగునాన్నా అని అమ్మ కొంచెం ఇలా చీర పైకెత్తి పట్టుకుంటే, మీరు అప్పుడు కొంచెం మానసికంగా చేయడానికి దరిద్రమే ఉంది. మీ ఇంట్లో లేకపోవచ్చు, సృష్టించవచ్చు కదా. మీ ఆవిడ బంగారు పాత్ర పట్టుకుని మీ చెయ్యి పట్టుకున్నందుకు మానస పూజలో భార్యను ధరించేయచ్చు. మీ భార్య మీ పక్కన నించుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే, మీరు కుడి చేత్తో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే, ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు
ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు, వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు, ఆ లత్తుక సువాసనతో నీళ్లల్లో కరిగితే పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే, అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులున్నాయి కదా, ఆ నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి ఈ పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే, మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే, మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి 2 గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి అలా మీ భార్య కూడా పెట్టి, మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి ఆ నీళ్ళిద్దరూ పక్కన పెట్టుకుని మీ భార్య మీ ఎడం చేతి పక్కన కూర్చుని మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే సువాసనలు గుబాళించిపోతున్నటువంటి ఆ నీటిని, అమ్మా కదా కాలే మాత కదయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం, ఇలా ఉంచాను, తాగేశాను. ఎప్పుడు తాగుతానమ్మా? ఇది శంకరుల ప్రశ్న. నా జీవితం అంతా దిక్కుమాలిన గొడవల్లో తిరిగానమ్మా, ఒక్కనాడు ఇలా చేయలే. దీనికి ఏం కావాలమ్మా? మానసికమైన అర్చన చెయ్యొచ్చు. చేయలేదమ్మా, నా మనస్సున అక్కర్లేని ప్రతి చోట పెట్టాను. ఒక్కనాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను, అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా? నా జన్మలో ఆ నీళ్లు, అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని 3 మార్లు తాగి పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా. ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా, వాడు మాటలు చేతకాని వాడు కావచ్చమ్మా, వాడు గొర్రెలు కాసినవాడు కావచ్చమ్మా. అమ్మ నాలుక మీద 4 బీజాక్షరాలు రాసిందంటే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. జయ జననీ సుధా సముద్రాంతఃజన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూళీశ నాధత్రికేశాను మత్పుత్రికే శేఖరీభూత సీతాంశు రేఖామయూఖావళీనద్ద స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భబ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృర్ణాసికామౌక్తికే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికాముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనీగీత సాంధ్రీభవన్మంత్ర తాంత్రీశ్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికాముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి అని అమ్మవారిని వర్ణన చేసేసి సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే సర్వ దీక్షాత్మికే జగన్మాతృకే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని కాళిదాసు గారు ఆ రోజుని చెప్పుకోలేదమ్మా. అందుకని అమ్మా ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా, మూగివాడు కావచ్చమ్మా, నీ చరణ నిర్ణేజన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి. అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్ళమ్మా? నీళ్లు ఒకసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా తథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా? ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది. మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా. అటువంటి తల్లివమ్మా నువ్వు. అందుకనే అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా? శంకరులు తాగలేదండి ఆ నీళ్లు. శంకరులు ఎన్ని మార్లు తాగారో, లేకపోతే సౌందర్య లహరి వారి నోటి వెంట వస్తుందా?
అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు. ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అమ్మా, నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా. నా కోరిక తీరుతుందా అమ్మా? మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఎప్పటి నుంచో కోరికమ్మా, క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా, 30 రూపాయలటమ్మా, ఎంత బాగుంటాయో తెలుసా, ఇలా చిన్ని కన్నాల్లో ఉంటాయమ్మా, కాలర్ కూడా ఉంటుంది, మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు, నువ్వు కానీ డార్క్ కలర్ టీషర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందో, ఎరా నువ్వు టీషర్ట్ కొనుక్కోవా అంటారు. నేను చెప్పానమ్మా, నాకు మా అమ్మగారు కొంటారు, నాకేం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను. నువ్వు చూస్తావు కదమ్మా, నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, వెంటనే పరుసెట్టుకుని, ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మైనా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్ళి టీషర్ట్ పట్టుకొచ్చి, చెమటతో ఉన్నా సరే పిల్లాడు రాగానే నాన్న చొక్కా బని నీకోసం ఏం తెచ్చానో చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి, వాడద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు, ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా, అమ్మా నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని అనరా? ఒక్కసారి జీవితంలో అన్నావా? నిన్ను తాగిస్తాను నాన్న, నువ్వేమడిగావు, నా కాళ్ళు కడిగిన నీళ్ళు అడిగావు, తప్పకుండా తాగిస్తానంటుంది అమ్మ. సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుంది ఆ తల్లి, తప్పకుండా అనడం నేర్చుకోరా. ఇది ఆవేదన శంకరాచార్యుల వారిది. జగద్గురువులు ఈ ఆవేదన చెంది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి? అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికి ఉద్ధరింపబడతారు, ఎప్పటికి తెలుసుకుంటారు, వీళ్ళకి అడగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు. మానసిక దర్శనం, ధ్యానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ ఇక్కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరుడు.